హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ జోష్నా విలేజ్ వంటలు. ఈరోజు మనం వీడియోలో ఏంటంటే మొక్కజొన్న గింజలతో వడలు ఎలా చేసేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా వచ్చేసి ఇలా మొక్కజొన్న గింజలు అనేది తీసుకోవాలి. ఇలా గట్టిగా ఉంటే కొద్దిసేపు నానబెట్టేసుకోండి, అవి మెత్తగా అయితే అవుతాయి అన్నమాట. నాకైతే మెత్తగానే ఉన్నాయి, నేను ఫ్రెష్గా అయితే మొక్కజొన్న గింజలు అనేది తీసేసుకున్నాను. ఇవన్నీ వచ్చేసి ఒక నాలుగు కంకులు అన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత నీట్గా వాటిని కడుక్కోవాలి. తర్వాత ఇలా మిక్సీలోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా కాకోకున్నట్ల బరగ్గా అనేది మిక్సీ పట్టుకోవాలి. అందులోకి అల్లము, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి మొత్తం మిక్సీ పట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధానంగా పట్టేసుకోండి మీరు మిక్సీ. చూపిస్తున్నాను కదా, ఎక్కువగా మెత్తగా అనేది ఉండకూడదు అనమాట పిండి. ఇలా బరగ్గా అనేది ఉండాలి. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. లేదు మిక్సీ వద్దు మేము రోల్లో రోల్ అయినా పర్వాలేదు. తర్వాత వచ్చేసి కొత్తిమీర అనేది వేసుకోవాలి, కొంచెం ఎర్రగడ్డలు అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి బియ్యం పిండి అనేది చాలా ముఖ్యం అన్నమాట ఈ వడలకి. తర్వాత కొంచెం వంట సోడా. బియ్యం పిండి ఎందుకు వేసుకోవాలి అంటే క్రిస్పీగా వస్తాయన్నమాట, కరకరలాడుతూ. తర్వాత వచ్చేసి కొంచెం శనగపిండి. ఇవన్నీ వేసి మొత్తం కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు. మనం వేసిండే పిండిలన్నీ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ వేసిండేవన్నీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చూస్తున్నాను కదా, ఇలా వడ మనకి వేసేకి ఇలా ఉండలాగా అనేది తయారు కావాలి. ఒకవేళ మనకి కొంచెం జోరుగా అనేది పిండి అనిపించిందంటే కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. మనకి ఎంత కలిపితే అంత బాగా వస్తాయన్నమాట వడలు. ఈ మాత్రం ఉంటే చాలండి. ఇప్పుడు రెడీ అయిపోయింది పిండి అనమాట. మనకి పిండి నానాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు వడలు వేసుకునే దానికనేసి కడాయిలోకి నూనె వేసి వేడి చేసుకోవాలి. ఎక్కువ మంట మీద అయితే నూనె అయితే కాల్చకూడదు, వేడి అవ్వనికూడదు. ఇలా మీడియంగా ఉన్నప్పుడే, ఓ రకంగా ఉన్నప్పుడే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా సింపుల్గా అయితే వడలు అనేది వేసుకోవచ్చు. అసలు వంటలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట ఈ వడల్ని. ఇలా ఈ సైడ్కి వస్తుంది కదా నురుగు అనేది, ఆ నురుగు తగ్గిపోయేంత వరకు మనం గరిటెతో అనేది కలపకూడదు అనమాట వడలు అనేది మళ్ళీ చిరిగిపోతాయి, విరిగిపోతాయి అన్నమాట. ఇలా రెండు వైపులా మంచిగా పచ్చిగా ఉండకోనట్ల మంచిగా అనేది కాల్చుకోవాలి, అటువైపు ఇటువైపు తిప్పి. ఇవి చాలా మంచిదన్నమాట, ఆరోగ్యానికి కూడా మంచిది ఈ వడలు అనేది. ఈ వడలకి కాంబినేషన్గా చాలా రకాలుగా అయితే తింటారు. చికెన్ కూర, చాలా విధాలుగా అయితే తింటారు. మనకి ఇంకా కొంచెం మసాలా టేస్ట్ అనేది ఎక్కువ రావాలి, రుచి ఎక్కువ రావాలి అని అంటే ఇలా కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. అంటే ఇది రెండు విధాలుగా అయితే చూపిస్తున్నాను. అట్లా కూడా వేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. వడల్ని చాలా రకాలుగా వేస్తారు, నేను వేసే విధం మీకు చూపిస్తున్నాను. ఇవి మసాలా వేసిందేవండి వడలు. అంతే, చాలా సింపుల్ అన్నమాట. మనకు నూనె కూడా ఎక్కువ పీల్చవి ఇవి వడలు అనేది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి రెండు రకం కదా, ఇప్పుడు రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇలా మొత్తం గారె అనేవి ఈ విధంగా అయితే వచ్చేసాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. ఇలా తుంచినా కూడా చూపిస్తున్నాను కదా, లోపల కూడా అసలుకి పచ్చిగా అనేది లేదు. ఇలా మంచిగా అనేది నూనెలో అనేది ఫ్రై చేసుకోవాలి.
వడల్ని, అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ పచ్చిగా ఉంటే మళ్ళీ బాగుండదు అనమాట టేస్ట్ అనేది. పచ్చి పచ్చిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వడలు వేసినామనుకో సరిగ్గా రావు. ఈ వడలకి నేను కాంబినేషన్గా చికెన్ పులుసు అనేది చేసినాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.